హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. లాస్ట్ వీడియోలో శక్తిపీఠమైన గిరిజాదేవి టెంపుల్ చూశారు కదా. ఇప్పుడు మనకి కటక్ నుంచి గంటన్నర డిస్టెన్స్లో ఉన్న భువనేశ్వర్లో ఉన్న ముఖ్యమైన ప్లేసెస్ అన్నీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే భువనేశ్వర్లో ఫేమస్ టెంపుల్ అయిన లింగరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే మొబైల్ అలో లేదండి, అందుకోసమే అక్కడ వీడియోస్ ఏవి షూట్ చేయలేదు. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత నందన్కనన్ జూకి అయితే వెళ్ళాము. మనకి కటక్ నుంచి భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్కి అయితే చాలా టైం పడుతుందండి. అదే కటక్ నుంచి ఈ నందన్కన్ జూకి అయితే 20 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ జూ అయితే చాలా పెద్దగా ఉంది, అలానే యానిమల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలతో కనుక ఇక్కడికి వెళ్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టైమింగ్స్ వచ్చేసి 7:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అండి. మేము లింగరాజ్ టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. లంచ్ చేశాక ఈ జూ చూడడానికి స్టార్ట్ అయ్యాము. జూ మొత్తం మీద టైగర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. నేను ఆల్రెడీ హైదరాబాద్లో నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళాను, కానీ అక్కడైతే ఇన్ని టైగర్స్ కూడా ఏమీ కనిపించలేదండి సరిగా. ఇది దాంతో పోల్చుకుంటే చిన్నదైనా సరే యానిమల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ జూలో అయితే రోప్వే ఉంది, అలానే బోటింగ్ ఉంది, టాయ్ ట్రైన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఆ రోజు సఫారీకి కూడా వెళ్ళాము. మొత్తం అన్ని యానిమల్స్ని కూడా చాలా దగ్గరగా చూసి బాగా ఎక్సైట్ అయితే అయ్యాము. చూసారా, నేను చూపిస్తా అన్న మూమెంట్ ఇదేనండి. 2 టైగర్స్ కూడా ఎలా నడుచుకుంటూ వస్తున్నాయో మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ లైవ్లో చూసిన అందరికీ మాత్రం గూస్ బంప్స్ మూమెంట్ అండి. చాలా దగ్గరగా చూసాము. ఇక్కడ ఈ పెద్ద పులి చూసారా ఎలా తిరుగుతుందో. ఏం చూస్తున్నారు అనుకుంటున్నారా? గోడకి అటువైపున 2 మనుషులు పెయింటింగ్ వేస్తున్నారండి. వాళ్ళనే చూస్తూ ఎలా తిరుగుతుందో చూడండి. చాలాసేపు అన్ని యానిమల్స్తో కంపేర్ చేస్తే టైగర్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. కంపల్సరీ మిమ్మల్ని అయితే అవి డిసప్పాయింట్ చేయవండి. మనకి అక్కడ మ్యాప్స్ ఉంటాయి కదా, మ్యాప్స్ని చూస్తూ మనం అన్ని యానిమల్స్ని కూడా చూడొచ్చు. ఎటువైపు వెళ్తే ఏ యానిమల్ ఉంటాయి అని చెప్పి అక్కడ బోర్డు ఉంటుంది కదా, అవి చూసుకొని మనం యానిమల్స్ని అయితే చూసేసుకోవాలి. మేము వెళ్ళిందే లేట్గా వెళ్ళాం కాబట్టి మేము టాయ్ ట్రైన్ కానీ, బోట్ రైడింగ్ కానీ, ఇంకా రోప్వే అవన్నీ కూడా మేము మిస్ అయ్యామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా చూసేసే వస్తాను. కూర్చోడానికి కూడా అక్కడక్కడ ఇలాగా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయండి. మనం ఈ జూలో బొటానికల్ గార్డెన్, అక్వేరియం, బర్డ్ షో అవన్నీ కూడా చూడొచ్చండి. సఫారీకి వెళ్ళినప్పుడు చాలా పీకాక్స్ అయితే కనిపించాయి. మనకి అన్నీ కూడా చాలా దగ్గర నుంచి కనిపిస్తాయండి. సఫారీకి వెళ్ళినప్పుడు ఇలా లైన్స్ అయితే బస్ దగ్గరికి వచ్చాయండి. నిజం చెప్తున్నాను, ఒక్కసారి అయితే గుండె ఆగి కొట్టుకుందండి. మోస్ట్లీ ఆరెంజ్ సినిమాలో జెనీలియా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదండి, సేమ్ అదే అందరూ ఫీల్ అయ్యారు. అవి ఇంకొకసారి బస్ దగ్గరికి వచ్చి చూసి ఇవన్నీ మాకు అలవాటేలే అన్నట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి. అలానే లైన్, టైగర్, డీర్ అన్ని సఫారీస్ కూడా కంప్లీట్ చేసేసామండి. అన్నిటికీ కూడా ఒక 1/2 అవర్ టైం అయితే పట్టింది. బీర్ అయితే కనిపించలేదు, కానీ టైగర్, ఇంకా లయన్, డీర్స్ అయితే చాలా కనిపించాయి. అన్నీ ఫినిష్ చేశాక లాస్ట్లో ఈ క్రొకోడైల్ పార్క్ కూడా వచ్చి చూసేసామండి. అంతా అయ్యేసరికి 5 o'clock అయిపోయింది. అప్పటికే రెప్టైల్ హౌస్ అయితే క్లోజ్ చేసేసారు. రెప్టైల్ హౌస్ అయితే చాలా బాగుంటుందంట. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఐ లవ్ నందన్కనన్ అనే దగ్గర ఫొటోస్ అయితే దిగేసి వచ్చేసాము. ఓవరాల్గా జూ అయితే చాలా బాగుంది. అండ్ భువనేశ్వర్లో ఇంకా రాజరాణి టెంపుల్, ఇంకా ముక్తేశ్వర్ టెంపుల్ అని 2 ఉంటాయి. అవైతే మిస్ చేసేసాం. ఒకవేళ మీరు కనుక వెళ్ళినట్లయితే కంపల్సరీ ఈ 4 ప్లేసెస్ అయితే చూసి రండి. చాలా బాగుంటుంది. పిల్లలతో వెళ్తే కనుక ఇంకా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో వెళ్ళాం కాబట్టి మా ఫోకస్ అంతా పిల్లల మీదే ఉంది, వాళ్ళకి అన్నీ చూపించడం మీదే ఉంది. వీడియో అయితే సరిగా ఏవి తీయలేకపోయాను. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.